Hi, hello, welcome to our channel Shivanugraham. Please watch my videos and subscribe my channel. జనవరి 12 ఆదివారం రోజున ధనస్సు రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మీ జీవితాన్నే పూర్తిగా మార్చి మీ యొక్క లైఫ్ని పూర్తిగా సెటిల్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ వీడియోని చూడకపోతే మాత్రం ధనస్సు రాశి వారు చాలా నష్టపోతారు. ఈ భూమండలంలో ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 hours. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. ఎక్కడ ఉన్న ధనస్సు రాశివారు తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందే. ఇక వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారిని ఏ వ్యక్తి ఇష్టపడుతున్నారు, ఏ వ్యక్తి ఎలా వారి లైఫ్ని సెటిల్ చేయాలి అనుకుంటున్నారు, అలానే ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు జనవరి 12వ తారీఖు ఆదివారం రోజున ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి బృహస్పతి. ఇక ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ ధనస్సు రాశి వారు ఎప్పుడూ కూడా మంచి పనులను చేయటానికి ఇష్టపడతారు. మంచి మానవత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మొండి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు పట్టుదలతో మంచిని చేయాలి అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అంటే వీరిని ఎవరైనా ఏదైనా అంటే వీరు కసిగా కోపంగా అంటే ఎప్పుడూ కూడా కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క ధనస్సు రాశి వారు ఇతరుల పట్ల మాత్రం చాలా మంచి ప్రేమానురాగాలతో ఉంటారు. అంటే ఎవరినైనా సమానత్వమైనటువంటి గౌరవాన్ని ఎవరికైనా సరే ఒకే రకమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. వీరిచ్చేటటువంటి రెస్పెక్ట్ అనేది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు ఈ యొక్క అంటే ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి లక్షణాలు అనేవి చాలా బాగుంటాయి. నలుగురిలో వీరి ప్రవర్తన చాలా బాగుంటుంది. ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా నిలిచిపోయే విధంగా ఉంటుంది. వీరి యొక్క అంటే ప్రవర్తన అనేది ఇతరులకి ఇన్స్పిరేషన్గా ఇచ్చేటటువంటి ఒక గొప్ప ప్రవర్తన ధనస్సు రాశి వారిది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన దైవానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అతి త్వరగా మోసపోతూ ఉంటారు. వీరికి మోసం చేయడం తెలీదు. కానీ వీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవిత రహస్యాలను అందరితో చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పటం వల్లే వీరికి ఎక్కువగా అంటే కష్టాలు వస్తాయి. అందరూ మనవారే అని వీరు ఎప్పుడూ కూడా అందరినీ కూడా గుడ్డిగా నమ్మి తరువాత వీరు అందరినీ గుడ్డిగా నమ్మిన తరువాత వీరిని పూర్తిగా అందరూ కూడా మోసం చేస్తారు. అలా మోసం చేయటం వల్లే వీరి జాతకంలో గ్రహాలు కూడా వీరికి సహకరించవు కొన్నిసార్లు. అలాంటి సమయంలో వీరు డబ్బు విషయంలో కావచ్చు లేదా ఇంకా ఎలాంటి విషయంలో అయినా సరే ఎక్కువగా మోసపోతూ ఉంటారు. కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారు రహస్యాలను చెప్పకూడదు. అలానే వీరి యొక్క డబ్బు రహస్యాలు, జీవిత రహస్యాలు అన్నీ కూడా ఇతరులతో చెప్పడం వల్ల వారు మంచివారే అని నమ్మి ఇతరులతో చెప్పడం వల్ల తిరిగి ఆ సమస్యలన్నీ కూడా వీరికి చిక్కుకుంటాయి. ఏదో ఒక రోజు వారు మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలి అని చెప్పి మీ గురించి ఇతరులకి అంటే చెడుగా చెబుతూ ఉంటారు.
కనుక మీ యొక్క జీవిత రహస్యాలను ఇతరులతో చెప్పుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ జీవిత రహస్యాలను ఎవ్వరితో కూడా చెప్పుకోవద్దు. అదేవిధంగా ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం తర్వాత మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి అనేది మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ ఆస్తి అనేది మీకు ఖచ్చితంగా అంటే మీకు ఏదైతే రావాల్సినటువంటి ఆస్తి ఉందో ఇతరుల నుండి ఆ ఆస్తి అనేది ఇక ధనస్సు రాశి వారి విషయానికి వస్తే వారు చాలా మంచి వ్యక్తులే, కానీ కొన్నిసార్లు వారికి గ్రహాలు అనుకూలించవు. అలానే వారి అమాయకత్వంతో ఇతరులతో అన్నీ షేర్ చేసుకోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఫ్యూచర్లో వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే వారు అందరితో కూడా మంచిగా స్నేహభావంతో ఉంటారు, కానీ వారు ఏ పని చేసినా అంకిత భావంతో పనిచేస్తారు. అంటే 100కి 100% కూడా ఫలితం వచ్చే వరకు అంకిత భావంతో పనిచేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీరికి సమాజంలో మంచి పేరు ఉంటుంది. ఎందుకు అంటే వీరు అందరినీ కూడా సమానత్వంగా చూస్తారు, అందరినీ ప్రేమగా పలకరిస్తారు, అందరికీ కూడా సహాయం చేస్తూ ఆదుకుంటూ ఉంటారు. అంతేకాదు వారు ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయవలసి వస్తే తప్పకుండా చేస్తారు. అలానే తప్పుని తప్పుగానే చూపిస్తూ ఉంటారు. తన మన అని ఎప్పుడూ కూడా భేదం చూపరు. అంటే ఎవరైనా సరే ధనస్సు రాశి వారు అంటే తన వాళ్ళైనా ఎదుటి వాళ్ళు అయినా ఎవరైనా సరే అందరూ మనవాళ్ళే అనేటటువంటి భావన అధికంగా ఉంటుంది. కానీ ఈ యొక్క ధనస్సు రాశి వారికి అందరి పట్ల మంచి పాజిటివ్ అంటే థింకింగే ఉంటుంది. కానీ ఈ ధనస్సు రాశి వారి పైన చెడు కన్ను ఎక్కువగా ఉంటుంది. అంటే ఇతరులు వీరి ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని బద్ధశత్రువులు వీరి చుట్టుప్రక్కలే ఉంటారు. వారిని గ్రహించకుండా వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు ధనస్సు రాశివారు. కానీ వీరి యొక్క లోతులు అంటే డబ్బు విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా ఇతరులు తెలుసుకుంటారు. మంచిగా మాట్లాడి వీరి గురించి అన్నీ కూడా తెలుసుకొని వీరికే ఏదో ఒక రోజు అంటే చెడుని చేయాలి అని చూస్తూ ఉంటారు. కనుక మీరు ఎప్పుడూ ఎవరికి ఏ విషయంలో కూడా అస్సలు సందు ఇవ్వకూడదు, అంటే చెప్పకూడదు. మీ ఇంట్లో విషయాలు కావచ్చు, మీ డబ్బుకు సంబంధించిన విషయాలు కావచ్చు చెప్పకూడదు. మీరు అందరినీ మంచివాళ్ళే అని నమ్ముతూ అమాయకత్వమైనటువంటి మనస్సుతో నమ్ముతారు. కానీ చివరకు వారు మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటారు. మీకే ఏదో ఒక సమస్యను తెచ్చి పెడుతూ ఉంటారు. కనుక ఇతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ధనస్సు రాశి వారిని రహస్యంగా ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తిని మీరు కనిపెట్టినట్లు అయితే గనక మీ జీవితం చాలా బాగా సెటిల్ అవుతుంది. అలానే ఆ వ్యక్తి మీ జీవితాన్ని సెటిల్ చెయ్యాలి అనుకుంటూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎలా కనిపెట్టాలి అంటే గనక ఎవరైతే మీ పక్కనే ఉండి మీకు మేలు జరగాలి అని చూస్తున్నారో, ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ప్రతి విషయంలో కూడా మీరు ఇది చేయాలి అది చేయాలి అంటే అడ్డుకోకుండా ఇంకా చెయ్యాలి అని మీకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో, లేదా ఆ వ్యక్తి వల్ల మీకు ఉద్యోగం రావటం కానీ ప్రమోషన్ రావటం కానీ, ఆ వ్యక్తితో మీరు చాలా సంతోషంగా గడుపుతున్నటువంటి అంటే మీరు సంతోషంగా గడపగలుగుతున్నారు అన్న ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూడాలి అని పరితపిస్తున్నట్లు మీకు అనిపిస్తే గనక ఆ వ్యక్తి మీపైన ఎక్కువ కేరింగ్తో ఉన్నారు అని గుర్తుంచుకోండి. అలానే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ ఒక మంచి స్థాయిలో చూడాలి అని మీకోసం ప్రతినిత్యము కూడా మీ బాగోగులు కోరి మిమ్మల్ని ఒక మంచి అంటే సెటిల్ అయినటువంటి మీకు ఒక మంచి లైఫ్ని సెటిల్ చేయాలి అని అనునిత్యం కూడా మీ సెటిల్ కోసమే వారు ఎదురు చూస్తున్నారు అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఒక స్థాయిలో చూడాలి అని, ఒక స్థాయిలో నిలబెట్టాలి అని వారు ప్రతినిత్యము కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారు అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలా మిమ్మల్ని ఎవరైతే రహస్యంగా ఇష్టపడుతున్నారో వారి గురించి తెలుసుకున్నట్లు అయితే, అంటే వారి గురించి గమనించినట్లు అయితే ఇక మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీ జీవితంలో నుండి కష్టాలు ఇక తొలగిపోయే రోజులు వచ్చాయి అని గుర్తుపెట్టుకోవాలి. అనునిత్యం కూడా మీ మంచిని కోరేవారు, మీరు ఎప్పుడు ఎదిగినా లేదా ఎప్పుడు ఇంకా పై స్థాయికి వస్తారో, ఇంకా ఎప్పుడు మీరు సంతోషంగా ఉంటారో అని ఎదురు చూస్తూ ఉంటారు. మీ సంతోషం కోసమే ప్రతినిత్యము కూడా వారు పూజలు చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఆ వ్యక్తిని గమనించి ఆ వ్యక్తిని గనక మీరు చేరాదీసినట్లు అయితే ఖచ్చితంగా మీరు ధనవంతులుగా మారుతారు. వారి యొక్క అంటే వారి జాతకం మీ జాతకంతో అద్భుతంగా కలుస్తుంది. తద్వారా మీరు ఏది పట్టినా సరే ధనవంతులుగా అవుతారు. అంటే మట్టి పట్టిన బంగారంలా మారుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది ఉంటుంది.
మీకు డబ్బు పరంగా ఏ సమస్యలు కూడా రావు అని చెప్పుకోవచ్చు. ఇలా ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి వల్ల ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తెలుసుకున్నారు కదా. జనవరి 12వ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.